తడిపే విధంగా మనం బ్యాక్ సైడ్ అనేది క్లీన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఫ్రంట్ సైడ్ కూడా క్లీన్ అయిపోతుంది. అలా క్లీన్ చేసి మళ్ళీ దాన్ని అలో టు ఎయిర్ డ్రైలో గాలికి దాన్ని ఆరబెట్టాలి. సో ఆరబెట్టి అప్పుడు దాన్ని మనము ఒక స్మాల్ డ్రాప్ ఆఫ్ ఆయిల్ ఇమ్మర్షన్ కింద చూస్తాం కాబట్టి సీడర్ వుడ్ ఆయిల్ అనేది కార్నర్లో వేసి స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత మైక్రోస్కోప్ కింద చూస్తే బ్లడ్ పారాసైట్స్ అనేటివి చాలా బాగా కనిపిస్తాయి. అండ్ స్టెయినింగ్ ఆఫ్ థిక్ స్మియర్ ఎలా చేయాలి ఇప్పుడు అని తెలుసుకుందాం. ప్లేస్ ద బోత్ స్లైడ్స్ ఫీల్డ్ స్టెయిన్ ఏ ఫీల్డ్ స్టెయిన్ బి అనేటివి థిక్ స్మియర్లో ఉంటాయి ఇన్ సపరేట్ స్టెయినింగ్ జార్స్లో ఫీల్డ్ స్టెయిన్ ఏ ఫీల్డ్ స్టెయిన్ బి అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత డిప్ ద థిక్ స్మియర్ ఫీల్డ్ స్టెయిన్ బి. ఫస్ట్ ఫీల్డ్ స్టెయిన్ బిలో ఈ మనం ప్రిపేర్ చేసుకున్న థిక్ స్మియర్ని ముంచాల్సి ఉంటుంది. అలా 3 seconds మాత్రమే. తర్వాత వాష్ ద స్లైడ్ అండ్ జెంట్లీ ఇన్ వాటర్. స్లైడ్ని వాష్ చేసి మళ్ళీ వెంటనే డిప్ ద స్మియర్ ఏ అంటే ఏ ఫీల్డ్ స్టెయిన్లో మనం ఫస్ట్ బి ఫీల్డ్ స్టెయిన్లో అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత వాష్ చేసి ఏ ఫీల్డ్ స్టెయిన్లో దాన్ని డిప్ చేయాల్సి ఉంటుంది. వాష్ ద స్లైడ్ అండ్ ఎయిర్ డ్రై. మళ్ళీ దాన్ని వాష్ చేసి మనము దాన్ని క్లీన్ చేసి బ్యాక్ సైడ్ మొత్తం క్లీన్ చేసుకొని, ఎందుకు బ్యాక్ సైడ్ క్లీన్ చేయాలంటే ఏదైనా బ్యాక్ సైడ్ ఏమైనా ఈ స్టెయినింగ్ పార్టికల్స్ కానీ స్టెయినింగ్ అలాంటి అంటుకున్నట్లయితే మైక్రోస్కోప్లో మొత్తం బ్లాక్గా కనిపించడం జరుగుతుంది. కాబట్టి క్లియర్గా మనకు మైక్రోస్కోప్లో కనిపించడానికి కోసమని మనం బ్యాక్ సైడ్ స్లైడ్ని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఎయిర్ డ్రై చేసి మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసినట్లయితే